హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషియాలజిస్ట్, రాజకీయ విశ్లేషకులు, ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, సోషల్ మీడియాలో రేణు దేశాయ్ గారు పెట్టిన ట్వీట్ మళ్ళీ వైరల్ అవుతోంది. ఆవిడ ఒక పోస్ట్ చేస్తే ఇప్పటికీ వాళ్ళు ఎవరు అనేది తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే అలా అయితే చేయరు. ఇప్పటికీ ఆవిడని ట్రోల్ చేయటం, ఈవెన్ పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా ట్రోల్ చేయటం. పాప ఏడ్చింది అని ఆవిడే స్వయంగా ట్వీట్ చేశారు. వీటిని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు సోషల్ మీడియాకి చాలా కోణాలున్నాయి. అంటే డైమెన్షన్స్. మనం సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సోషల్ మీడియాని ఎలా వాడాలో తెలియకుండా, అంటే ఓన్లీ సోషల్ మీడియాని కాదు, టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, దేనికి వాడుకోవాలి, ఎందుకు వాడుకోవాలి, ఈ ఎందుకు ఏమిటి ఎలా అనేది తెలియకోకుండా ఒక విజ్ఞానం కానీ, ఒక డబ్బు కానీ, ఒక సౌకర్యం కానీ మన చేతిలో ఉంది అంటే అది ఉపయోగించే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు డబ్బు కూడా చాలామంది చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు టాటాస్ ఉన్నారు, వాళ్ళ చేతిలో డబ్బు ఉంటుంది. అలాగే విప్రో అజిమ్ ప్రేమ్జీ ఉన్నారు, ఆయన చేతిలో డబ్బు ఎలా ఉంటుంది. ఇంకొక ఆయన బెంగళూరు యూనివర్సిటీలో ఐఐటి ప్రొఫెసర్ ఆయనకి దాదాపు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు రాయల్టీ వస్తుంది ఆయన రాసిన పుస్తకాలకి. మళ్ళీ ఆయన సొసైటీకే వాడతాడు ఆ డబ్బుల్ని. అంటే డబ్బుని ఎలా వాడాలి, ఇప్పుడు టాటాస్ ఎలా వాడతారో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, అజిమ్ ప్రేమ్జీ ఏం చేస్తారు మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కానీ అంబానీస్కి డబ్బు ఉంది, అదానీస్కి డబ్బు ఉంది, ఇంకొకరికి డబ్బు ఉంది. వాళ్ళు ఎలా వాడుతున్నారు? వాళ్ళ డబ్బుతోటి డబ్బుని సంపాదించడానికి డబ్బును వాడుతున్నారు. వీళ్ళు ఈ డబ్బు మాకు సమాజం నుంచి వచ్చింది, మేము సమాజానికి వాడతాము అని వీళ్ళ మనస్తత్వం ఉంది. అలాగే ఈ ఈ మన టెక్నాలజీ కూడా అది ఒక రకంగా దానికి 2 ముఖాలు ఉంటాయి టెక్నాలజీకి. ఒకటి కోతి మొహం ఒకవైపు ఉంటుంది, రెండో వైపు ఒక మనం బాగా పనిచేసే ఏదైనా ఒక జంతువుతోనో మనిషితోనో ఇంకో దాంతోనో పోల్చుకోవచ్చు. మనం మామూలుగా ఈ టెక్నాలజీని తీసుకొచ్చేప్పుడు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు ఆటం బాంబు కనిపెట్టిన ఆయన కూడా ఆయన మంచికే వాడాలనుకున్నాడు దీన్ని, కానీ చెడుకు వాడారు. అలాగే ఈ టెక్నాలజీ కూడా అంతే. ఏదైనా మొదలెట్టినప్పుడు టెక్నాలజీ మంచికే జరగాలి అని అనుకుంటాం, కానీ కొంతమంది దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఒక రకంగా ఉపయోగపడుతుంది, కొంతమంది ఆకతాయి చేతుల్లో ఇంకొక రకంగా ఉపయోగపడుతుంది. నేను కోతి మొహం అన్నాను కదా, ఈ కోతి కొమ్మచ్చిలాటలకి ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఈ 3 అయిపోయిన తర్వాత ఇక చివరికి మనకి టెక్నాలజీ సమాజం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అంటే ఒక్క మంచి పని జరిగితే 3 చెడ్డ పనులు జరుగుతున్నాయి దీనిలో. ఈ 3 చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు కానీ, చెయ్యాలనుకునే వాళ్ళు కానీ, తెలియక చేసినా తెలిసి చేసినా చేసేది తప్పే. అది దానికి శిక్షలు ఉన్నాయా లేదనేది తర్వాత విషయం. ముందైతే చేయకూడదు. టెక్నాలజీ ఉంది కాబట్టి చేస్తాను అని చేస్తే కరెక్ట్గా చట్టం దృష్టికి తీసుకెళ్లేవాడు గనక ఉంటే గనక దృష్టికంటూ వెళ్ళాక శిక్ష పడుతుంది. అయితే అసలు మన దగ్గరున్న టెక్నాలజీని మనం దేనికి వాడుతున్నాము అనేది ఆ ఎరుక మనకు ఉండాలి. ఆ ఎరుక లేని వాళ్ళు టెక్నాలజీని రకరకాలుగా విధ్వంసాలకో ఇంకో దానికో వాడతారు. అందుకోసం మనం కూడా ఒక పక్క నుంచి ఒక జాగ్రత్త పడాల్సిన అవసరం ఏంటి అంటే, ఈ సోషల్ మీడియాని, టెక్నాలజీలో సోషల్ మీడియా ఒక భాగం, ఈ సోషల్ మీడియాని ఎంతవరకు వాడుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు అనేదానికి, ఎందుకు వాడుకోవచ్చు అనేదానికి ఒక లిమిటేషన్ అనేది పెట్టుకోవాలి, ఒక పరిమితి పెట్టుకోవాలి. అంటే స్వీయ నియంత్రణ అంటారు దీన్ని. అంటే సెల్ఫ్ కంట్రోల్.
మరి ఇది తింటే నీ ఆరోగ్యం పాడవుద్ది అని చెప్తే కూడా వినేవాళ్ళు ఎంతమంది, వినని వాళ్ళు ఎంతమంది? వినేవాళ్ళు 10%, వినని వాళ్ళు 90%. అలాగే ఇప్పుడు మనం ఏం చెప్పినా ఈ ప్రవచనాల్లా అనుకుంటారు తప్పితే ఇది నిజంగా అవసరమైంది అని అనుకోరు. ఇవాళ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యి మైనర్ బాలికలు, నేను మేజర్‌ల గురించి మాట్లాడటంలా, మైనర్ బాలికల్ని వాళ్ళ అధీనంలోకి తెచ్చుకోవడానికి కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు ఈ మైనర్ బాలికల్ని టార్గెట్‌గా చేసుకొని మీరు చెప్తే ఆశ్చర్యపోవద్దు. 10 మంది అమ్మాయిల్లో కనీసం 6 నుంచి 7 వరకు ఏదో ఒక రకమైన అబ్యూజ్‌కి గురవుతున్నారు. అంటే ఇద్దరో ముగ్గురో ఒక రకంగా ఈ టెక్నాలజీ బారిన పడట్లేదు. రైట్. ఇది మీరు 100% లెక్కేసుకున్నారనుకోండి, 80 మంది అమ్మాయిలు, 90 మంది అమ్మాయిలు చిన్నదో పెద్దదో ఏదో ఒక రకమైన అబ్యూజ్‌లోకి వెళ్తున్నారు. ఏది సోషల్ మీడియా వల్ల. ఈ ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు. ఎక్కడ పరిచయం మీకు అంటే భాషతో సంబంధం లేదు. వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారో తెలీదు, ఏం మాట్లాడుకుంటారో తెలీదు. ఒక ఫైన్ డే బయటకు వస్తుంది వ్యవహారం. రాని ఎన్నో వచ్చేవాటి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మనం ఇవన్నీ క్యాల్కులేట్ చేసి చెప్పి మీకు నేను 80%, 90% అని చెప్పింది. అంటే ఎలా వాడేవాళ్ళు అలా ఉన్నారు. అమ్మాయితో పేరుతోటి పరిచయం చేసుకొని ఒక అమ్మాయితోటి అమ్మాయిలాగానే మాట్లాడి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోవటం, ఆ అమ్మాయి ప్రైవేట్ ఫోటోలు తెప్పించుకొని బ్లాక్మెయిల్ చేయటం, మీ అమ్మా నాన్నకు చూపిస్తాను, నువ్వు పలానా చోటకి రావాలి, మీ ఇంట్లో డబ్బులు తీసుకురావాలి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే దొంగతనం చేసేటట్లుగా చేస్తున్నారు. అంటే ఈ సోషల్ మీడియా వికృత రూపం గురించి నేను మీకు చెప్పదలుచుకున్నా. మరి ఇలాంటి సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఒక ఫోటో పెట్టినా, నేను ఒక ఫోటో పెట్టినా, మీరు ఒక ఫోటో పెట్టినా సెలబ్రిటీలే కానక్కర్లేదు ఫోటో పెట్టి తిట్లు తినడానికి, అంటే వికృతమైన మాటలు మాట్లాడడానికి. మరి అసలు వివాదం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న భార్యతోటి మాజీ భార్య పిల్లలతోటి ఫోటో దిగాడు, ఇదే కదా. ఈ ఫోటోని మాజీ భార్య పెట్టింది, సోషల్ మీడియాలో పెట్టింది. దానికి కామెంట్లు మామూలుగా అయితే చూడగానే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమనుకుంటారంటే, మా అన్న చూడు హీరో, భార్య మీద భార్య, ఆ భార్య కూడా ఏమీ చేయలేకపోతుంది చూడు, ఈ భార్యతోటి ఫోటోలు పెట్టుకుని పిల్లలతోటి. అసలు ఎంత మగాడు కాకపోతే ఆ భార్య పిల్లలతోటి ఈ భార్యతో కలిసి ఫోటోలు దిగాడు అని పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటారు. రేణు దేశాయ్ అభిమానులు ఏమనుకుంటారు? నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, పాపం అక్కడ ఉండాల్సింది రేణు దేశాయ్ కదా, రేణు దేశాయ్ కాకోకుండా అన్న ఉన్నది కదా, ఆమెను ఊహించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, అసలు రేణు దేశాయ్కి ఎంత విశాల హృదయం కాకపోతే ఆ భార్యతోటి తన పిల్లలు ఉంటే ఆ ఫోటోని పెట్టింది అని ఇంకొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది వికృతంగా ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారు, ఆమె ఫోటో లేపేసి రేణు దేశాయ్ ఫోటో పెట్టి ఎందుకు పెట్టలేదు రేణు దేశాయ్, అసలు ఐడియా రాలేదేంటి, మనకైతే ఇంత అద్భుతమైన ఐడియా వచ్చి ఉండేది, ఆవిడకి రాలేదేంటి, నేనైతే అలా చేసి ఉండేదాన్ని అని ఆలోచిస్తారు. అంటే ఒక ఫోటోని చూసి ఇలా రకరకాలుగా స్పందించే వాళ్ళు ఉంటారు. ఎక్కడ దాకా ఎందుకు, పోయినసారి ఆమె ఇంకో పెళ్లి చేసుకోబోతుంది అన్నప్పుడు ఎలా స్పందించారు పవన్ కళ్యాణ్ అభిమానులు అనబడే దురభిమానులు? నువ్వు పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు, నువ్వు ఇంకా మా వదినవే అని మాట్లాడారు. అప్పుడు నేను ఎవరో అడిగితే నేను అన్నా, ఈ మాట రేణు దేశాయ్ కాదురా మూర్ఖుల్లారా మాట్లాడాల్సింది, మీ అన్నను అడగండి. అన్న, అసలు నువ్వు ఎందుకు వదినకు విడాకులు ఇచ్చావు? సరే ఇస్తే ఇచ్చావు, మనకి రాముడు ఆదర్శం కదా, బంగారు సీతను పెట్టుకుని పూజలు చేశాడు కదా,
మరి వదిన ఫోటో పెట్టుకొని ఉండక నువ్వు అసలు ఇంకో ఆమెను పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని ఎందుకు అడగట్లేదు మీరు? ఎందుకు అడగట్లేదు? అభిమానం దీన్ని అభిమానం అంటారా? ఇలా ఆలోచించే వాళ్ళు అభిమానులు అవుతారా? మీ అన్నకు కొంచెం బుద్ధి చెప్పండి, గడ్డి పెట్టండి అని మాట్లాడా. అంటే దీని అర్థం ఏంటంటే, ఇలా పెళ్లి పైన పెళ్లి చేసుకోవడం మనం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే, అది చట్టం ఇచ్చిన హక్కు. భారత రాజ్యాంగం లో హిందూ వివాహ చట్టంలో విడాకులైతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అనేది ఉన్నది. ఓకే, దాని గురించి నో కామెంట్. కానీ యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా, ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళి మనమే చేసుకుంటాం, పిల్లల్ని మనమే తీసుకొస్తాం ప్రపంచంలోకి. కానీ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల భార్యకి భర్తకి పడకపోయినా సరే పర్వాలేదు, భార్యాభర్తలు విడిపోతారు కానీ తండ్రి పిల్లలు తల్లి పిల్లలు విడిపోరు ఎక్కడ. ఇది వాస్తవం. మీరు ఈ వాస్తవాన్ని గనక మీరు అర్థం చేసుకుంటే గనక మీ మధ్య ఎంతటి పొరపచ్చాలు వచ్చినా సరే కుటుంబాలు విడిపోయేదాకా తీసుకొచ్చుకోవద్దు. ఇది ఏమవుతుందంటే ఆ పిల్లల భవిష్యత్తు మీద, ఆ పిల్లల మానసిక ఆరోగ్యం మీద, వాళ్ళ మెదడు పనితీరు మీద కూడా ఈ విడాకులు అనే విషయం చాలా పనిచేస్తుంది. సింగిల్ పేరెంటింగ్ అనేది నాట్ ఏ జోక్. ఎంతన్నా చెయ్యండి. తండ్రి పాత్ర పోషించవచ్చు, తండ్రి దగ్గర పిల్లలుంటే తల్లి పాత్ర పోషించవచ్చు, అయినా కానీ ఎక్కడో ఒక చోట మిగిలిపోతుంది. అందుకోసం దయచేసి ఇలాంటి ఒక కన్ఫ్యూషన్స్ అంటే ఇది ఒక రకంగా మనం కోరి తెచ్చుకున్నదే కదా, ఇలాంటి పరిస్థితి మనం పిల్లలకు ఎందుకు కల్పించాలి అనేది ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు. సరే, ఏది ఏమైనప్పటికీ అది గతం, జరిగిపోయింది, దాన్ని ఎవరు మార్చలేరు. ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు, ఆ పెళ్ళికి కూడా పిల్లలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే సమాజం ఆలోచించాల్సింది, ఇప్పుడు మీ అమ్మ ఉండాల్సిన స్థానంలో వేరే ఆవిడ ఉంటే మీరు ఎలా ఫోటో దిగారు అని కదా అడిగారు. అది వాళ్ళిద్దరి చాయిస్, పిల్లల చాయిస్, పవన్ కళ్యాణ్ చాయిస్. అక్కడ రేణు దేశాయ్ చాయిస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ క్షణానికి అక్కడ అది చాయిస్. వాళ్ళ చాయిస్ని గౌరవించండి అంతే, ఇంతకంటే ఏం చెప్పలేము. మీరు ఒక్క క్షణం వాళ్ళ ప్లేస్లో వెళ్ళి ఉంటే గనక, అంటే ఇప్పుడు విడిపోయిన వాళ్ళు ఇంక విడిపోయినట్లే ఉండాలా? అంటే ఆ ద్వేషము విద్వేషాలు అలా వెదజల్లుతూనే ఉండాలా? అవి ఏమైనా సువాసనలా వెదజల్లడానికి విద్వేషాలు అనేవి? చాలా ఇప్పుడు మన భారతదేశంలో ఉండదు కానీ ఈ పరిస్థితి. వేరే కంట్రీస్లో అయితే చక్కగా పిల్లలు పుట్టిన తర్వాత విడిపోతారు, విడిపోయిన తర్వాత తండ్రి ఒక పెళ్ళి, తల్లి ఒక పెళ్ళి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మాజీ భర్త దగ్గరికి మాజీ భార్య తన పిల్లల్ని పంపిస్తుంటది. ఒకవేళ కొంతమంది భర్తల దగ్గరే పిల్లలు ఉంటారు, ఆ మాజీ భర్త మాజీ భార్య దగ్గరికి పిల్లలు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరితో అయితే వీళ్ళు కలిసి ఉంటున్నారో వాళ్ళు కూడా బాగానే ఉంటారు. అంటే మనము కొంచెము మన చట్టాలకి అనుగుణంగా, మన పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా మన మనసులు కూడా పెంచుకోవాలి. అంటే ఒక హృదయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, ప్రేమని పంచాల్సిన అవసరం ఉంది. అది మనకి ఏమైపోయిందంటే ఈ టెక్నాలజీలో చూడగానే నేను పోస్ట్ పెట్టానా లేదా, నా మనసులో ఉన్నదాన్ని నేను వాంతి చేసేసుకున్నానా లేదా అనేది ఉంటుంది తప్పితే, నేను పెట్టిన కామెంట్ వల్ల ఇంకొకరు బాధపడతారేమో, ఇంకొకరు కష్టపెట్టుకుంటారేమో, వాళ్ళని కష్టపెట్టే హక్కు నాకు లేదు అని నమ్మాలి ప్రతి ఒక్కళ్ళు. ఏమైనా సరే నేను ప్రేమను మాత్రమే పంచాలి కానీ విద్వేషాన్ని కాదు అనే ఒక ఉద్దేశంలో మనిషి ఉండాలి. అలాంటి మనుషులు లేనప్పుడు, అలాంటి మనుషుల చేతిలో టెక్నాలజీకి అవకాశం ఉన్నప్పుడు మనమైనా టెక్నాలజీకి దూరంగా వెళ్ళాలి. లేదు అంటే ఏం పెట్టినా పట్టించుకోనట్లు ఉండగలగనన్నా ఉండాలి. అంటే ఎన్ని రకాలుగా ఎంత మెళుకువతో ఉండాలో అర్థమైంది మీకు. నేను అనుకుంటున్నా అర్థమైందని. అంటే అంత ఆర్ట్ అయిపోయింది లైఫ్ ఇవాళ. ఆ ఆర్ట్
తెలుసుకోగలగాలి. అంటే టెక్నాలజీని వాడటం కూడా ఒక ఆర్ట్. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.